ఆంధ్రప్రదేశ్లోని అతి పురాతన ఆశ్రమాలలో తిరుపతి జిల్లా ఏర్పేడు మలయాళ స్వామి వ్యాసాశ్రమం ఒకటి. ఎంతో పురాతన నేపథ్యం, చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆశ్రమం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతోంది. పెద్ద సంఖ్యలో ఇక్కడ స్వామీజీలు ఆందోళన కూడా నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, అవినీతి వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయని, మలయాళ స్వామివారు ఏదైతే ఆయనకు ఆశయాలకు విరుద్ధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. ఇంతకీ ఏర్పేడు వ్యాసాశ్రమంలో ఏం జరుగుతోంది, ఇక్కడ ఎందుకు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. 1926 జూన్ 3వ తేదీన ఏర్పేడులో వ్యాసాశ్రమ ఏర్పాటు జరిగింది. అప్పట్లో మలయాళ స్వామివారు స్వయంగా ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 115 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆశ్రమం ప్రశాంతమైన వాతావరణంలో కార్యకలాపాలు ప్రారంభించింది. ముఖ్యంగా వేద విద్య, ఆధ్యాత్మిక అంశాలు, ముఖ్యంగా కులాలు, అలాగే పేద ధనిక అన్న తేడా లేకుండా అందరికీ, అటు మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ కూడా పిల్లలకు ఇక్కడ వేద విద్య అందించేవాళ్ళు. అయితే కాలక్రమంలో ప్రస్తుతం ఆడపిల్లలకు మాత్రమే పాఠశాల జరుగుతోంది. ప్రస్తుతం నేను చూస్తే ఏర్పేడు ఆశ్రమంలో మనం చూస్తే వ్యాసాశ్రమంలో ఉన్న ఇది సంస్కృతోన్నత పాఠశాల దగ్గర మనం ఉన్నాము. ప్రస్తుతం బాలికలకు మాత్రమే ఇక్కడ ప్రస్తుతం వేద విద్య నేర్పబడుతోంది. 1 నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ ఈ విద్యార్థులు ఈ వేద విద్యను అభ్యసిస్తూ ఉంటారు. గతంలో మగపిల్లలకు కూడా ఇక్కడ వేద పాఠశాల ఉండేది. అయితే ఆ తర్వాత నిర్వహణ లోపం కారణంగా అది మూసివేయటం కూడా జరిగింది. అలాగే వేద విద్యకు సంబంధించి కూడా కేవలం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆడపిల్లలు మాత్రమే ఇక్కడ 1 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే ఇక్కడ పాఠశాల నిర్వహణ జరుగుతోంది. ఇటు చిన్నారులకు వేద విద్యతో పాటు ఇక్కడ గతంలో కంటి ఆసుపత్రి లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. అయితే నిర్వహణ లోపం కారణంగా చాలా వరకు మూతపడాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2008 తర్వాత ఇక్కడ ఏదైతే స్వామీజీ మఠాధిపతి మార్పు జరిగిన తర్వాత నిర్వహణ లోపం ఎక్కువైనట్లుగా కూడా ప్రధానంగా విమర్శలు వస్తున్న నేపథ్యం ఉంది. ఆ తర్వాత కాలంలో నిర్వహణ లోపంతో ఇక్కడ భవనాలు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, అలాగే విరాళాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది విరాళాలు ఇస్తున్నప్పటికీ వాటికి సరైన జమ లెక్క ఖర్చులు లేవు. కనీసం ట్రస్ట్ బోర్డు సంబంధించి నియామకం లేదు. కేవలం ఇక్కడ స్వామీజీ, ఆయన సోదరుడు, మఠం మేనేజరు ఆధ్వర్యంలోనే ఎలాంటి లెక్కపద్దులు లేకుండా ఈ యొక్క ఆశ్రమ వ్యవహారాలు జరుగుతున్నాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వామీజీలు ఈ మధ్యకాలంలో కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ పాత విద్యార్థులు కానీ, అలాగే ఇక్కడ వేదాధ్యయనం చేసిన తర్వాత మఠాధిపతులుగా ఎదిగిన వారు కానీ, అలా వివిధ హిందూ ధార్మిక పరిషత్, హిందూ సాధు పరిషత్ ఆధ్వర్యంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సిన దుస్థితి అయితే ఈ ప్రతిష్టాత్మకమైన వ్యాసాశ్రమానికి దాపురించిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటికే కనీసం ఉత్తర అధికారి నియమించే పరిస్థితి కూడా ప్రస్తుతం లేకుండా పోయిందన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే దీని కార్యకలాపాలు ఏపీ ఎండోమెంట్ శాఖ దృష్టి సారించి సరైన విధంగా ఈ ఆశ్రమ వ్యవహారాలు నడపాల్సిన బాధ్యత ఉన్నట్లుగా కూడా ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆశ్రమానికి సంబంధించి వేద అధ్యయనం కానీ, వేద పాఠశాల పరిస్థితి ఎలా ఉంటే ఇంకా మిగతా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆశ్రమంలో మిగతా ప్రస్తుతం వివాదాలకు కారణం ఏమిటి, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిద్దాం. అమర్నాథ్ రెడ్డి అని ప్రస్తుతం ఏదైతే ఆశ్రమ మేనేజర్గా వ్యవహరిస్తున్నారో ఆయనకు అనుసరణలోనే మొత్తం జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే ప్రధానంగా వివాదాస్పదంగా మారుతోంది. ఆశ్రమానికి సంబంధించి ఆడిటింగ్ వ్యవహారాలు సరిగా నిర్వహించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 1000 కోట్ల వరకు కూడా ఈ ఆశ్రమానికి సంబంధించి ఆస్తులు ఉంటాయి, వాటి జమా లెక్కలు సరి చూడటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా నూతన ఏదైనా భవనాలు తొలగించడం, ముఖ్యంగా చిత్తూరు లాంటి ప్రదేశాల్లో ప్రింటింగ్ ప్రెస్ విక్రయం జరిపిన తర్వాత కూడా సరిగా లెక్కలు చూపలేదన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద 1926 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతోమంది ఇక్కడ శిష్యులను తయారు చేసి వాళ్ళంతా ప్రస్తుతం మఠాధిపతులుగా వివిధ మఠాల్లో ఉన్న ఎంతో ప్రఖ్యాతం
చెందిన ఈ ఆశ్రమ వ్యవహారం ప్రస్తుతం అయితే వివాదాస్పదంగా మారటం ప్రస్తుతం భక్తుల మనోభావాలు కూడా ఇబ్బందికరంగా మారుతుంది. దీనిపైన ఏపీ ఎండోమెంట్ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వివిధ మఠాలకు సంబంధించిన స్వామీజీలు ఇక్కడికి వచ్చి ఇక్కడ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఆలోచించాల్సిన అంశంగా కూడా చెప్పుకోవచ్చు. మరి ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందనేది కూడా చూడాల్సి ఉంది. ఈ వ్యాసాశ్రమానికి ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ఆధ్యాత్మిక వాతావరణం వల్లనే ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ముఖ్యంగా ఇక్కడ కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఆశ్రమం ఎందుకని మీరు వస్తూ ఉంటారు? మేము మలయాళ స్వామి యొక్క అనుగ్రహంతో, మలయాళ స్వామి యొక్క దీంతో మేమందరం ఇక్కడ రాగలుగుతున్నాం. ఆయన పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన్ని గౌరవించడం మా విధి. అందుకని మేమందరం మళ్ళీ వచ్చి ఇక్కడ చేసుకోగలుగుతున్నాం. ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి గురువుకి మేము సేవ పూజ చేసుకోవడానికి వచ్చాం. ఎక్కడ, ఏ ప్రాంతం మీది? గుంటూరు, తెనాలి, విజయవాడ. అంత దూరం నుంచి వచ్చాం. గతంలో కూడా వస్తూ ఉంటారా? ఎప్పుడు వచ్చేవాళ్ళం. ఎందుకని ఇక్కడ ఆశ్రమం అంత ప్రత్యేకత మీకు? మొదటి నుంచి ఉంది. ఈ స్వామి తర్వాత విద్యానంద స్వామి తర్వాత పరిపూర్ణానంద స్వామి పరంపర వస్తుంది. ఎప్పుడైనా గురు పరంపరను మనం గౌరవించుకోవాలి. గౌరవించుకోకుండా ఎట్టబడితే అట్లా మాట్లాడకూడదు. ఈ మధ్య కొన్ని వివాదాలు వస్తున్నాయి కదా, మీరు ఏమంటారు భక్తులుగా? ఈ వివాదాలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మలయాళ స్వామిది 100వ సభ బాగా జరగాలి. 75వ సంవత్సరాలప్పుడు బాగా జరిగింది. ఇప్పుడు కూడా బాగా జరగాలి. ఏమన్నా ఉంటే పరిష్కారం తర్వాత ఆలోచించుకోవాలి. ముందు స్వామి జరగాలి. వీళ్ళంతా శిష్యులు కదా, జరగాలి. ఇది కార్యక్రమాలు జరగాలి. వివాదాలు మళ్ళీ చూసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు దీన్ని సభను వివాదాల్లోకి లాగకూడదు. అది మా అభిప్రాయం. ప్రధానంగా ఏంటంటే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మేము కూడా భక్తులము, గతంలో శిష్యులము, ఇక్కడే చదువుకున్న వాళ్ళము, అలాంటిది ఆశ్రమ వ్యవహారాలు సరిగా నడవడం లేదా? వెనకటి రోజుల్లాగా ఇప్పుడు లేవు. వెనకటి మనుషులు ఉండేది వేరు. ఇక్కడ ఇప్పుడు అంతమంది ఇక్కడ ఉండలేకపోతున్నారు. పరిస్థితుల ప్రభావం. ఎవరికైనా పరిస్థితులు ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా పరిస్థితుల ప్రభావం ఎట్లా ఉంది? అందరం ఒకే కుటుంబంగా జీవించేవాళ్ళు ఇవాళ రకరకాలుగా వెళ్ళిపోయారు. ఎవరు ఉండలేదు. అట్లా ఇది కూడా అంతేనమ్మా. ఈ ఆశ్రమాలు కూడా అంతే. ఇక ఆశ్రమానికి సంబంధించిన నిర్వహణ సక్రమంగా లేదన్న ఆరోపణలు ఇక్కడ ప్రధానంగా వస్తున్నాయి. మనం చూస్తే ఎప్పుడో పురాతన భవనాలు ఇప్పటికీ పూర్తిగా శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆశ్రమానికి సంబంధించి కార్యకలాపాలు మునుపుడు ఏవైతే జరిగినాయో నిష్టగా ప్రస్తుతం ఆ రీతిన జరగడం లేదు అన్న విమర్శలు ఇక్కడ వచ్చే భక్తుల సంఖ్య కూడా తగ్గిపోతుందని, ముఖ్యంగా ఎక్కువ మందిని అనుమతించడం లేదన్న విమర్శలు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆశ్రమ ఆవరణలోనే మనం ఇక్కడ చూస్తూ ఉంటే ప్రధానంగా ఈ మధ్య కాలంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగులు తప్ప ఇక్కడ ఆశ్రమాలకు సంబంధించిన భక్తుల వసతి గదుల నిర్వహణలో కూడా నిర్లక్ష్యం అయితే కనిపిస్తుందన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఆశ్రమం ఏదైతే మలయాళ స్వాముల వారు స్థాపించిన ఈ ఆశ్రమం మీద భక్తితో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా నిర్వహణ కానీ కార్యకలాపాలు ప్రస్తుతం జరగడం లేదనేది ఏదైతే మఠాధిపతుల ప్రధాన ఆరోపణగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మలయాళ స్వామివారి సమాధిని మనం చూస్తున్నాము. గతంలో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని స్థాపించారో ఆ మలయాళ స్వామికి సంబంధించి కూడా ఈ భవనాన్ని మనం చూస్తున్నాం. ఆయన సమాధి లోపలే ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తం ఆశ్రమంలో ఈ మధ్య కాలంలో మొన్న భవనాల కూల్చివేత కూడా కొంత విమర్శలు అయితే దారి తీస్తున్నాయి. ఏదైనా నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు కానీ ఏమన్నా కార్యక్రమాలు చేపట్టేటప్పుడు దానికి తగ్గట్టుగా ఏదైతే ఎండోమెంట్ శాఖ దృష్టికి కూడా తీసుకువెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే కనీసం కమిటీ కూడా లేకపోవడంతో దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదనేదే ప్రధాన ఆరోపణగా చెప్తున్నాం. ఏదైతే ప్రధానంగా మలయాళ స్వామివారి ఆయన సమాధి ఉన్న ఈ భవనం ప్రస్తుతం ధ్యాన కేంద్రంగా ఉంది. అలాగే మిగతా భవనాలను కూడా ఇక్కడ మనం పరిశీలిస్తే ఆ తర్వాత విద్యానందగిరి స్వామి అంటే 2008లో ఈ పరిపూర్ణానందగిరి స్వామి పీఠాధిపతిగా ఏర్పడక ముందు ఉన్న విద్యానందగిరి స్వాముల వారి సంబంధించి కూడా ఈ సమాధి ఉన్న దాన్ని కూడా మరో ధ్యాన మందిరంగా ఇక్కడ
ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ 2000 విద్యానందగిరి స్వాముల వారు ఉన్నంతకాలం కూడా ఆశ్రమం ఎలాంటి మచ్చ లేకుండా నిర్వహణ జరిగింది. ఆ తర్వాతే ఇబ్బందులు ఏర్పడ్డాయన్న ప్రధాన విమర్శలు వస్తున్నాయి. ఇక విమర్శలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రస్తుత పీఠాధిపతి పరిపూర్ణానంద గిరి స్వాముల వారికి సంబంధించి కూడా ఆయన నివాస ప్రాంగణంలో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఏదైతే ప్రధానంగా ఆయన చుట్టూ ప్రస్తుతం ఒక కోటరీ ఏర్పడిందని, విద్యానందకి ఏదైతే పరిపూర్ణానందగిరి స్వామితో పాటు ఆయన సోదరుడికి ప్రత్యేకంగా ఇక్కడ మఠంలో ఆధిపత్యం వహిస్తున్నారని, అలాగే ప్రధానంగా ఇక్కడ ప్రస్తుతం మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న అమర్నాథ్ రెడ్డి సంబంధించి ఎలాంటి లెక్క పక్క లేకుండానే కార్యకలాపాలు జరుపుతున్నారన్న విమర్శలు అయితే ప్రస్తుతం ఉన్నాయి. ప్రస్తుతం మఠాధిపతులు కానీ, హిందూ సంఘాలు కానీ, సాధు పరిషత్ ప్రధానంగా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా 21 మందితో ఒక పాలక మండలి ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా డిమాండ్గా చెప్తున్నారు స్వామీజీలు. అలాగే ఆలయ వ్యవహారాలకు సంబంధించి లెక్కాపద్దులు ఉండాలనేది కూడా మరో డిమాండ్ ఉంది. వీటన్నిటిని ఖచ్చితంగా నెరవేర్చాలి, లేదంటే పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి కూడా ఏపీ సాధు పరిషత్తు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇది ప్రస్తుతం ఏదైతే ఏర్పేడు వ్యాసాశ్రమంలో వివాదానికి సంబంధించిన తాజా పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం జోక్యం చేసుకొని దీన్ని ఏదైతే ఒక పరిష్కార మార్గం కనిపెట్టాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. సద్గురు బ్రహ్మర్షి శ్రీ మలయాళ స్వాముల వారు ఎంతో తపస్సు చేసి శ్రీ వ్యాసాశ్రమాన్ని 100 సంవత్సరాల క్రితం మనకి స్థాపించి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో సేవలు ఆ గురుదేవుల అనుగ్రహం చేత, గురు పరంపర స్వాముల వారి చేత దివ్యంగా భవ్యంగా జరుగుతున్నాయి. ఆ గురుదేవుల యొక్క దివ్య సంకల్పం ఏమిటి అంటే 600 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు జరిగిపోతాయి అని వారి యొక్క దివ్య సందేశాన్ని, సంకల్పాన్ని చెప్పారు. అలాగే పుట్టపర్తి సాయిబాబా గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు మలయాళ స్వాముల వారి సేవల లోకానికి ఉపయోగపడతాయని చెప్పారు. అటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమం ఇది. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా విద్య అనేది విద్వాన్ సర్వత్ర పూజ్యతే, చదువుకున్నటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవింపబడతాడు. దేర్ ఆర్ 3 గ్రేట్ మెన్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో 3 గొప్పవారు ఉన్నారు. ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఏ మ్యాన్ ఆఫ్ సర్వీస్ అండ్ ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి బాగా చదువుకున్నటువంటి వాడు, బాగా సేవ చేసేటువంటి వాడు, ధైర్యం గలవాడు, ఏ మ్యాన్ ఆఫ్ ఫియర్లెస్. ధైర్యం ఉండేవాళ్ళు ప్రపంచంలో గొప్పవారు అన్నమాట. ధైర్యం గలవాడు, చదువుకున్నవాడు, సేవాభావం కలిగిన వాడు ప్రపంచంలో గొప్పవారు అన్నమాట. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా తిరుగుండదు. అటువంటి లక్షణాలతో మన పరంపర స్వాములు సేవ చేసుకుంటున్నారు. మేము కూడా రాత్రి పగలు అనే భేదం లేకుండా చక్కగా సేవ చేయడానికి మా జీవితాన్ని అంకితం చేసుకున్నాము. అదే ప్రకారంగా మేము సేవలు చేస్తున్నాము. ఈ ఆశ్రమం ద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళటం, హరిజన గిరిజనుల వాళ్ళు కూడా వెళ్ళటం, చక్కగా వారికి ఉపన్యాసాలు చెప్పటం, వారికి కావాల్సిన సేవలు కొన్ని ధన రూపేణ, సేవా రూపేణ, వస్తు రూపేణ అందించటం దివ్యంగా భవ్యంగా జరుగుతుంది, ఇంకా జరగబోతుంది అనేది మీ అందరికీ చక్కగా తెలియజేస్తూ ఉన్నాము. అటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమంలో చక్కగా విద్యను ప్రధానంగా చేసుకొని మరి మేమంతా 10th క్లాస్ నుంచి అన్ని ఫస్ట్ క్లాసులే, 10th క్లాసులు, జూనియర్ కాలేజ్ అన్ని ఫస్ట్ క్లాసులే, డిగ్రీ కాలేజ్ అన్నీ అందరూ 100% ఈ విధంగా విద్యా సంస్థగా మరి పేరు పొందింది ఈ ప్రాంతంలో. కాబట్టి ఇటువంటి ధర్మక్షేత్రమైనటువంటి ఇటువంటి శ్రీ వ్యాసాశ్రమానికి మరి చక్కగా జరుగుతుందని కొందరు అసూయ పరులు, కొందరు స్వార్థ పరులు, కపట పరులు, మోసగాళ్ళు ఈ మధ్య కొన్ని ఆశ్రమం మీద చెడ్డ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ చదువుకుని ఇక్కడ లాభాన్ని పొంది మరి ఆ విధంగా చేయటం అనేది వారి జీవితానికి దురదృష్టం. గురుగీత అనేటువంటి గీతలో పరమేశ్వరుడు పార్వతీమాతగా చెబుతున్నాడు, ఎవరైతే ఈ ఆశ్రమాన్ని నిందిస్తారో, గురువుని నిందిస్తారో, విమర్శిస్తారో వాళ్ళు భయంకరమైనటువంటి ఘోర అరణ్యంలో, జలమే లేనటువంటి అరణ్యంలో బ్రహ్మ రాక్షసులుగా పుట్టి మహా దుఃఖాన్ని పొందుతారు అని పరమేశ్వరుడు పార్వతీమాతకి చెబుతున్నాడు. ఎవరైతే బ్యాడ్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు గురుగీతలో 124వ పేజీ నుంచి 127వ పేజీ వరకు చదువుకున్నట్లయితే వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఈ రోజునే మానేసి వారి శేష జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. అలా కాకపోతే బ్రహ్మరాక్షసులుగా పుట్టి నానా దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి 100 ఏళ్ళు బ్రతకాలి, బ్రతికినంత కాలం మంచి పనులే చేసుకోవాలి. లాంగ్ లివ్ ఫర్ గుడ్ డేట్స్. 100 ఏళ్ళు బ్రతకాలని మనం కోరుకోవాలి, బ్రతికినంత కాలం మనం మంచి పనులు చేసుకోవాలి.
త్యజ దుర్జన సంసర్గం, చెడ్డవాళ్ళ యొక్క సాంగత్యాన్ని వదిలేయాలి. భజ సాధు సమాగమం, మంచి వాళ్ళ యొక్క సాంగత్యం చేయాలి. కురు పుణ్య మహోరాత్రం, రాత్రి మగళ్ళు మనం మంచి పనులు చేసుకోవాలి. స్మర నిత్యం అనిత్యతాం, ప్రపంచం అనిత్యం అని తెలుసుకొని సత్యమైంది నిత్యమైంది పరమాత్మ అని తెలుసుకొని ఆ పరమాత్మ చింతన పెంచుకోవాలి. ఎవరైతే ఇప్పుడు బ్యాడ్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు చక్కగా జీవితాన్ని మార్చుకొని నేను జపధ్యానాలు బాగా చేసి బ్రతికుండగానే నా జన్మ ధన్యమైంది అని అనుకుంటే వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. మేము ఆ విధంగా వ్యాసాశ్రమ పుణ్యక్షేత్రానికి సేవ చేసి మా జన్మ ధన్యమైందని సభాపూర్వకంగా మేము గుండె మీద చేసుకొని చెబుతున్నాం. ఇది పరమ సత్యం. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తారో మీరు మార్చుకోండి. వాట్ ఈస్ ది లైఫ్? ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈజ్ లైఫ్. దోషరహితమైన జీవితమే. మీ యొక్క జీవితం ఇప్పుడు అపవిత్రం అయిపోయింది, మళ్ళీ పవిత్రం చేసుకోండి. కాబట్టి మీ మనసు మంచిదైతే 100 ఏళ్ల పండుగ 100 విధాలుగా సహకరించవలసింది పోయి మేము చేసే దివ్య కార్యక్రమానికి అడ్డు పెడుతున్నారంటే మీకు ఏమన్నా మానవత్వం ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం సభాపూర్వకంగా. నిజంగా మానవత్వం ఉంటే ఈ దుష్ప్రచారాన్ని ఆపేసి చక్కగా మీ జీవితాలు మీరు ధన్యత చేసుకోండి. ఎవరి ఆశ్రమాలు, ప్రతి వారికి మీరు ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమంలో ప్రచారం చేసుకోండి. మీ దాన్ని మీరు ఉద్ధరించుకోండి. మలయాళ స్వాముల ఆశయాన్ని ప్రపంచానికి అందించండి. మేము ఆ విధంగా దేశ విదేశాల్లో అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమానికి మా జీవితాలను అంకితం చేసుకొని రాత్రి పగలని భేదం లేకుండా సేవలు చేస్తున్నాం. ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు దివ్యంగా భవ్యంగా జరుగుతున్నాయి, జరగబోతాయి. కాబట్టి మీరు ఇక నుంచి మార్చుకొని ఈ రోజు నుంచి బుద్ధిమంతులై ఉద్ధరేదాత్మనాత్మానం, యు మస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని నువ్వే ధన్యత చేసుకోవాలని భగవంతుడి గీతలో చెబుతున్నాడు. నిజంగా మీ జీవితాన్ని మీరు ధన్యత చేసుకోవాలనే ఉద్దేశమే మీకు నిజంగా ఉంటే ఈ రోజు నుంచే అది స్టాప్ చేసేసి జపధ్యానాలు చేసుకోండి, ఆత్మవిచారణ చేసుకోండి. నేను ఈ దేహం కాదు, జీవుణ్ణి కాదు, పరమాత్మ అనేటువంటి జ్ఞానంతో మీ జీవితాలను 3 పూల 6 కాయలుగా చేసుకోండి. ఇది మీ యొక్క ధీరత్వం, వీరత్వం, శూరత్వం. కాబట్టి అనవసరంగా నిందలు వేయటం ఇవన్నీ కూడా చెడ్డవాళ్ళ యొక్క లక్షణం. కాబట్టి భ్రష్టస్య కావగతి అని కాళిదాస్ మహాకవి అన్నాడు. ఇటువంటి చెడ్డ బుద్ధులు గలవాళ్ళని భ్రష్టులు అన్నాడు. కాబట్టి మీ జీవితం ఇప్పుడు భ్రష్టత్వంగా ఉన్నది. దాన్ని మార్చుకొని ఉత్తమ జీవితంగా చక్కగా మార్చుకున్నట్లయితే మీ జీవితాలు ధన్యమైపోతాయి. 84 లక్షల జీవరాశులలో మన మానవ జన్మ శ్రేష్టమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి శ్రేష్టమైన మానవ జన్మను భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఈ రోజు నుంచి ఈ దుష్ప్రచారాన్ని ఆపేసుకుని దుష్టగుణాలను వదిలేసి చక్కగా మీ జీవితాలని 3 పూల 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకొని ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోండి. దేశంలోనే ఎంతో పేరుగాంచిన ఏర్పేడు వ్యాసాశ్రమం సంబంధించి అనేక అవకతవకలు జరుగుతున్నాయంటూ కూడా స్వామీజీలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ చదివి ఎంతో పీఠాధిపతులుగా ఎదిగిన ఎంతో మంది స్వామీజీలు ఇక్కడ జరుగుతున్న ఏదైతే ఆశ్రమానికి సంబంధించిన వ్యవహారానికి లెక్క పక్కా లేకుండా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికైనా దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా మఠాధిపతిని అడిగేందుకు ఈరోజు స్వామీజీలంతా రావడం జరిగింది. మనతో పాటు స్వరూపానంద స్వామి ఉన్నారు. స్వరూపానంద స్వామి, చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏమిటి? ఏం కోరుతున్నారు పీఠాధిపతి? విషయం ఏంటంటే ఇది 15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అవినీతి విషయాలండి. ఈ ఆశ్రమంలో మా గురుస్థానం ఇట్లా పాడైపోవడం అనేటువంటిది మాకు కళ్ళనీళ్ళు పెట్టిస్తున్నాయండి. ఎందుకంటే ఒక ప్రతిష్ట ఉండాలి, ఒక కీర్తి ఉండాలి. ఇటువంటి సంస్థల్లో ఇంతమంది వేల మంది భక్తులు, వందల మంది స్వామీజీలు వచ్చి చీకొట్టేటువంటి పరిస్థితి రావటం అనేటువంటిది చాలా దయనీయమైనటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించడం లేదు. వ్యవస్థలో బాగా లేనటువంటి శరీరానికి పుండు వస్తే దాన్ని ఆపరేషన్ చేసేస్తాం, నాది అని పెట్టుకోం కదా. అట్లే వ్యవస్థలో ఎవరైనా చెడు చేస్తున్నారు, వాళ్ళ వల్ల ప్రపంచంలో వాళ్ళకి అపకీర్తి వస్తుందంటే వాళ్ళని తొలగించవలసి ఉంటుంది. అటువంటి వాళ్ళని తొలగించి మీరే పీఠాధిపతిగా ఉండి చక్కగా ఒక కమిటీని వేసి 10 మందికి తెలిసినట్లుగా ఈ వ్యవస్థ నడపండి అంటే. ప్రధానంగా వ్యాసాశ్రమంలో ఎప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు అవకతవకలు గురుగారు జరుగుతున్నాయి? 2008 వరకు ఉన్నారండి. మా గురువుగారు అంటే వారి గురుగారు, మా గురుగారు విద్యానంద స్వామివారు, ఈ మందిరంలో ఉండేటువంటి స్వామివారు. వారు 2008 వరకు ఉన్నారు. అప్పటి వరకు చక్కగా వైభవంగా, అది స్వర్ణయుగం అంటారండి. మా విద్యానంద గురువు గారు ఉండేటప్పుడు స్వర్ణయుగం. అంటే మాలాంటి సాధువులు ఒక 10-15 మంది ఇక్కడ ఉండేవాళ్ళు. అదేవిధంగా పసుపు కొట్లు కట్టుకొని పూర్వ విద్యార్థులుగా ఇక్కడ మిమ్మల్ని విద్యార్థులు అంటారు, బ్రహ్మచారులు అంటారు. విద్యార్థులు అంటే మన స్కూల్లో చదువుకునేటువంటి వాళ్ళు. కన్యా గురుకులము, బాలూరు పాఠశాల ఇవన్నీ ఉండేవి. వాళ్ళందరూ కూడా ఏంటంటే విద్యార్థులు. మేమేంటంటే ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రిని అందరినీ వదిలిపెట్టి పరమాత్మను పట్టుకొని
మేమేదో మోక్షాన్ని పొందాలనే దృష్టితో వేదాంత మార్గంలోని గురువుల దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు. ఒకరు 15 ఏండ్లకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 20 ఏండ్లకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 25 ఏండ్లకు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా వైరాగ్యంతో వచ్చి గురువే పరమావధి అనుకుంటూ ఇక్కడ మేమందరము ఈ ఆశ్రమం అంతా ఈ రోడ్లు మేము వేసామండి. మనం నడుస్తున్నటువంటి రోడ్లు మేము స్వయంగా వేశాము. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ రోడ్డు మేమేసిందే, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. రాత్రింపవళ్ళు మేమే ఇవి చేసుకొని తట్టలతో మోసుకుంటూ కర్రతో దట్టించుకుంటూ చేసినవే తప్ప ఇక్కడ ఏమి కాంట్రాక్టులు జరగలేదు, ఏమీ జరగలేదు. ఆ విధంగా ఈ బావులు తవ్వాం. ఆ బావి మేము తవ్వింది, అక్కడ ఉండేటువంటి బావి, అక్కడ ఉండేటువంటి బావి మేము తవ్వాం. ఆఖరి మేస్త్రి పనులు కూడా మేము చేసాం. అట్లనే ఏదో మేము కూలోళ్ళలాగా ఇక్కడ బతికిపోలేదు, పని వాళ్ళలాగా బతకలేదు. మేమందరం యూనివర్సిటీలకు వెళ్ళి అంతా ఆచార్యులు, పిహెచ్డీలు అన్నీ చేసినటువంటి విద్యావంతులు, ఆశ్రమాలు స్వయంగా నిర్మాణం చేసుకున్నాం. కానీ మా గురుస్థానం ఈ విధమైనటువంటి పరిస్థితిని చూడండి. ఈ రోడ్డు మీద చూడటం కాదు, ఏ విధమైన పరిస్థితి మీరు చెప్తున్నట్లు మీరు ప్రధానం కోరుతున్న డిమాండ్లు ఏమిటి? ఇక్కడ ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి? నిబంధనల ప్రకారం ఎలాంటి కార్యక్రమాలు ఏ జరగాలి? విధంగా చదువుకున్నామో ఆ విధంగా చదువుకునేటువంటి వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం లేదు. అంటే బ్రహ్మచారులకి లేదు, ఇక్కడ ఒక సాధువు లేరు, బ్రహ్మచారులు ఒక్కరు లేరు, కనీసం మందిరాల్లో పూజలు చేసేటువంటి పూజారులు లేరు, అనాథ వృద్ధాశ్రమం ఉండేది అది లేదు, గోశాల ఉండేది, గోవులన్నింటినీ అమ్ముకున్నారు. అదేవిధంగా హాస్పిటల్ ఉండేది, మొత్తం 100 మందికి చుట్టుపక్కల వాళ్ళకి సేవలు చేస్తున్నటువంటిది, దాన్ని మొత్తం కొట్టేసి నిర్మూలన చేశారు. పోస్ట్ ఆఫీస్ ఉండేది, పోస్ట్ ఆఫీస్ ఏం చేసింది, దాన్ని కూడా ఎత్తించేశారు. ఒకటేమిటి చెప్పండి, ఇప్పుడు ఆశ్రమంలో ఎవరు ఉంటున్నారో చెప్పమనండి. రోజు స్వామీజీతో పీఠాధిపతి గారితో మీరు జరిగిన చర్చల్లో మీరు ప్రధానంగా ఏం అడిగారు, ఎలాంటి సమాధానం వచ్చింది? మేము అమర్నాథ్ రెడ్డి గారిని తొలగించండి, దేశమంతా గోల పెడుతుంది, వారు కన్యాగురుకులంలో రాత్రిపాలు కూర్చుంటున్నారు, ఎన్నో రకాల అమర్నాథ్ రెడ్డి గారు ఆయన ఏమిటో మాకు ఇక్కడ తెలియదు, ఆయన మేనేజరో తెలియదు, లేకపోతే ఇంకోటో తెలియదు, లేకపోతే ఆయనే పీఠాధిపతి కూడా మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పీఠాధిపతి వాడిని అడిగితే అటువైపు చూస్తుంటారు అంతే తప్ప. అది రెండవది, ఇక్కడ బంధుప్రీతి సన్యాసులకు ఉండకూడదు. మా గురువు గారు బంధువులు ఇక్కడ ఉండకూడదు అనేటువంటి విషయాన్ని తీర్మానం చేసి ట్రస్ట్ ఏర్పాటు చేసి వ్యాసాశ్రమం అభివృద్ధి ట్రస్ట్లో ఆ నియమాన్ని పెట్టారు. కానీ స్వయాన పరిపూర్ణానంద స్వామి తమ్ముడు అయినటువంటి ఆయనే ఇక్కడ మొత్తం A to Z చూస్తూ ఉంటాడు. ఆయనకే ఉత్తరాధికారిగా ఇవ్వాలనేటువంటి దృష్టితో కూడా ఇస్తాను అనే విషయం కూడా మాతో చెప్పారు. రాసి వెళ్ళారా? స్వామీజీ వారు వీలునామాలో బంధుప్రీతిలో ఉండకూడదు అనేది రాస్తారు. ట్రస్ట్ డీడ్లోని బంధువులు ఎవరు ఇక్కడ ఉండకూడదు, వస్తే 4-5 రోజులు తప్ప 3-4 రోజులు తప్ప ఎక్కువ ఉండకూడదు, వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఇక్కడ ఉండకూడదు అని ఇక్కడ వ్యాసాశ్రమం అభివృద్ధి ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి సోమవారం ఉండగానే దాంట్లో ఈ పాయింట్ రాశారు. అయినా ఆ ట్రస్ట్నే క్యాన్సిల్ చేశారు. అది ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళ తమ్ముడు మాత్రం ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు మీరు ప్రధానంగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏం కోరుతున్నారు? ప్రధానంగా మీరు చెప్పినట్లు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తా ఉంటున్నారు. మొత్తం పెద్దలందరి దగ్గరికి వెళ్తాము, మేము సీఎం గారి దగ్గరికి వెళ్తాము, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్తాము, ఆ విధంగా ఇంకెవరు పెద్దలు కలవాలో వారందరినీ కలుస్తాము, లోకేష్ గారి దగ్గరికి వెళ్తాము. అట్లే ఇంక మనం ఎక్కడెక్కడికి పోవాలో ఏమేమి చెయ్యాలో, ఒకవేళ ఇక్కడ కాకపోతే మేము వెళ్ళి ఆ పెద్దల దగ్గరే ఇంతమంది వెళ్ళి విన్నవించుకోవడానికి. ఈ రోజు మీరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీ చెప్తున్న మీరు ఈ నిరసన వ్యక్తం చేయటం కానీ ఈ కార్యక్రమం ఇప్పుడు చేయడానికి కార్యక్రమం ఎప్పటి నుంచి దీన్ని మీరు మఠాధిపతి దృష్టికి తీసుకెళ్లారు? 15 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మేము ఇందులో ప్రవేశించి 4-5 నెలలు అయ్యింది. 4-5 నెలల ముందు చెప్పినప్పుడు చూస్తాము, ఆలోచిస్తాము, చేస్తామన్నారు. ఈ రోజు వెళ్ళినా చూస్తాము, చేస్తాము, ఆలోచిస్తామంటున్నారు. అంతకుముందు 15 సంవత్సరాల నుంచి జరుగుతుండేటప్పుడు కూడా ఏదైనా ఈ మాటే ప్రయోగించడమే తప్ప ఇంకొక సమాధానం అనేటువంటిది. మంత్రిని కానీ ఎండోమెంట్ అధికారులు కలిసాము, ఎక్కడ ఫైళ్ళు అక్కడే ఉన్నాయి, వారు కదిలించలేదు అనేటువంటిది మాకు తెలుస్తూ ఉంది. న్యాయపరంగా మీరు ఏమైనా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుంది? అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక వ్యాసాశ్రమం పైన వస్తున్న ఆరోపణలపై మాట్లాడేందుకు మనతో పాటు ఆశ్రమ మేనేజర్ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా స్వామీజీలు కానీ ఇక్కడ పూర్వ విద్యార్థులు కానీ ప్రధానంగా అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, వాటిపైన మీ సమాధానం ఏంటి? ఆరోపణలే కానీ నిజాలు కావాలి. దేనికంటే పీఠాన్ని వాళ్ళు సొంతం చేసుకోవడానికి చేసే కుట్రలు అయ్యి ఏవి కూడా ఊళ్ళో వాళ్ళ ఆస్తులు మీ ఇంట్లోనే మీరు లెక్కలు చెప్తారు, రాసుకుంటారు, నీ లెక్కలు నాకు అని అడిగితే ఇస్తారా? ఆశ్రమం మా మీదకి వచ్చి నువ్వు ఆరోపణలు చేస్తున్నావు, నీ ఆశ్రమం నువ్వు చూసుకో, నీకుంది ఆశ్రమం అక్కడ చేసుకో,
అక్కడ 196 ఆరోపణలు ఉన్నాయి అక్కడ. దాన్ని సరిదిద్దుకో. ముందర వచ్చే రోజుల్లో నీకు తెలుస్తుంది. ఏది కూడా మేము పారదర్శకంగానే ఉన్నాము. త్వరలోనే శ్వేతపత్రం ఇస్తాం. అంటే ఆడిటింగ్ వ్యవహారాలు దానికి సంబంధించి సక్రమంగా లేవనేది మొన్న మనం చూస్తే ఆరోపణలు. అలాగే ప్రధానంగా ఈ ట్రస్ట్ బోర్డు అంటూ లేదు, ఒక 21 మందితో సభ్యులు ఏర్పాటు చేయాలి, ముఖ్యంగా ఇక్కడ స్వామీజీకి సంబంధించి రక్త సంబంధికుల పెత్తనం, ఇట్లా రకరకాల ఆరోపణలు అయితే చేస్తున్నారు. సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి. వాళ్ళకి అన్నలు, తమ్ముళ్ళు, చెన్నాయిలు ఎవరు ఉండరు. స్వామి గురుదేవుల దగ్గర శిష్యరికం చేస్తున్నారు కదా, అంత మాత్రాన ఈయన తమ్ముడు, ఈయనకి రాయకూడదని ఎక్కడ లేదు. అయితే ఆయన రాయలేదు కాబట్టి సరిపోయింది. ఇక్కడ జమా లెక్కలు కానీ దాంట్లో సరిగా రిపోర్టు సరిగా చూడటం లేదు. ఆశ్రమ భవనాలు ప్రస్తుతం ఇప్పుడు కూలగట్టు దాన్ని కానీ వేరే చోట అమ్మకాలు జరపడం కానీ వీటన్నిటికీ లెక్కలు సరిగా లేవని వాళ్ళ ఆరోపణ. లెక్కలు సరిగా లేవని వాళ్ళు చూశారా? వాళ్ళ దగ్గర లెక్కలు రిజిస్టర్ ఆఫీసులో పంపనండి. అక్కడ ఎంత కమ్మింది వాళ్ళ దగ్గర ఉన్నాయి, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాయి. కాగితాలు తీసుకొని వచ్చి అడగమనండి. అది కూడా కాకుండా మేము ఆడిటింగ్ లేకపోతే మేము ఎట్లా మేము మెయింటైన్ చేస్తున్నాం చెప్పండి? ఇది సబబేనా? ఆశ్రమం ఆస్తులు కొట్టేయడానికి ఇవన్నీ ఒక గ్రూప్గా తయారయ్యి, ముఠాలుగా తయారయ్యి ఇటు చేస్తున్నారు వీళ్ళు. ట్రస్ట్ బోర్డు లేదు, పాలక మండలి సభ్యులు లేకుండా ఎట్లా నిర్వహిస్తారు? ట్రస్ట్ బోర్డు ఉంది, ట్రస్ట్ బోర్డు రిజిస్టర్ అయ్యి ఉంది. ట్రస్ట్ బోర్డు మేమంతా మెంబర్లమే. ట్రస్ట్ బోర్డు తరఫున నేను మాట్లాడుతుండా. ఏది కానీ తప్పు ఉంటే ట్రస్ట్ బోర్డులో ప్రధాన స్వామీజీతో పాటు ఆయన సోదరుడు మీరు మాత్రమే ఉన్నారు అనేది. ఆయన సోదరుడు అనేది తీసేసిండి. సన్యాసం తీసుకున్న తర్వాత సోదరుడు కాదు, ఆయన ఒక సేవకుడే, భక్తుడే. దాన్ని మాత్రం ఖండిస్తున్నాం. ఇంకోటి, ట్రస్ట్ బోర్డు మేము ఆల్రెడీ ఉంది, ఇంకోటి చేసే అవకాశం లేదు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అంటే ఇప్పుడుండే స్వామీజీలు కూడా ఆ ట్రస్ట్ బోర్డులో ఏదైతే పూర్వ విద్యార్థులు కానీ ఇక్కడ శిష్యరకం చేసుకునే వ్యక్తులను కూడా అందులో చేర్చాలి, ఒక బోర్డు ఏర్పాటు చేయాలి, సమిష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని ఇది వాళ్ళు చెప్తున్నారు. శిష్యులుగా చేసిన వాళ్ళందరినీ మేము తీసుకోవాలని ఎక్కడా లేదు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా అయి ఉండొచ్చు. ఇప్పుడంతా వాళ్ళు అక్రమ పరిపాలన చేస్తుండొచ్చు. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీరు ఇక్కడ కూడా చేయండి అని చెప్తామా? అలాగే వేద పాఠశాల గతంలో ఏదైతే మగవాళ్ళకు కూడా పిల్లలకు ఉండేది, ఇప్పుడు ఆడవాళ్ళకి మాత్రమే పరిమితమైంది. ఆసుపత్రి నిర్వహణ లేదు, కొన్ని మూసేశారు, ఇలా ఆరోపణలు. వేద పాఠశాల అనేది మేము తాడేపల్లిలో పెద్ద ఆశ్రమం. ఇది తిరుపతిలో విద్యాపీఠం ఉంది. వాళ్ళు వైస్ ఛాన్సలరు మేము కలిసి పెట్టాము అక్కడ విద్యార్థులు ఈ ఇయర్ నుంచి ఓపెన్ అయిపోయింది. లేదని ఎట్లా అంటారు? మా బ్రాంచీలు ఇవన్నీ ఒకటే, మాకు మీకు ఒకటే ఇది కనిపించవచ్చు. అబ్బా ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కొట్టేయాలని. అది మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయి. అన్ని బ్రాంచీలు కూడా మేము డెవలప్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంది. ఒకే చోట మేము డెవలప్ చేసుకుంటే కుదరదు. అది అన్ని చోట్ల మేము చేయాలి. దీనిపైన మీకు ఈ ఆరోపణల నేపథ్యంలో మిమ్మల్ని ఏమైనా ఎండోమెంట్ అధికారులు కానీ ఎవరైనా వాళ్ళు మాట్లాడటం జరిగిందా ప్రభుత్వం నుంచి? మీరు ఏమన్నా వివరణ ఇచ్చారా? సార్, మేము తప్పు చేస్తే అడగాలి. తప్పు లేనప్పుడు ఎవరేం అడుగుతారు? ఇప్పుడు మేము మొత్తం కోర్టుకు పోతున్నాం, వస్తున్నాం. తప్పులు చేయాల్సిన అవసరం వచ్చింది. నీకు వచ్చిన డబ్బులు ఆడాపైసలతో కూడా లెక్క చెప్తున్నాం. మా మీద ఏం నిరూపణ ఇస్తారు? ఇప్పుడు పీఠాధిపతి మొత్తం ఆశ్రమానికి అధిపతి. ఆయన ఎట్ట చెప్తే అటు జరగాల్సిందే. అది వీళ్ళేరో ఊడ్తా. మొన్న ఆరాధనకు వచ్చి మేము పూజ జరగనేము, వీళ్ళిద్దాం తరివేయండి అంటే వీళ్ళ తాసొస్తుందే. అంటే వాళ్ళు భవిష్యత్తులో కూడా మేము ఆందోళన చేస్తాం, ఏదో మా డిమాండ్లు ప్రధానంగా మేము అడిగిన 3 నెరవేర్చకపోతే ఆందోళన కొనసాగిస్తామని కూడా మొన్న మీరు చెప్పిన ఆ రోజు ఆరాధన రోజు వచ్చిన స్వామీజీలు అయితే స్పష్టం చేశారు. మరి ఎట్లా భవిష్యత్తులో ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉన్న, ఎంతో పేరున్న ఈ వ్యాసాశ్రమానికి సంబంధించి ఈరోజు స్వామీజీల ఆందోళన కానీ ఇలాంటి వాటితో అప్రతిష్ట ఎందుకు వస్తుందంటారు? అది మా దౌర్భాగ్యం. ఇక్కడ అటువంటి రోజు చదవటం మా దురదృష్టం. అది ఒకటి. రెండోది, వాళ్ళు అసలు నిజమైన భక్తులు కానీ అయితే, నిజమైన వీళ్ళు కానీ అయితే దీన్ని ఆశిస్తారు. వాళ్ళకి ఆశ్రమాలు ఉన్నాయి, దాన్ని డెవలప్ చేసుకోమనండి. వాళ్ళకి కావాల్సినంత ఇది ఉంది. అక్కడ పోయి అవి ఏడవకుండా దీన్ని మీ మీద ఎందుకు ఆరోపిస్తున్నారు? ప్రధానంగా అమర్నాథ్ రెడ్డి గారిని తొలగించాలంటే ప్రధానంగా మీ మీదే ఆరోపణలు ఎక్కువ చేస్తున్నారు. దేనికంటే నేను హైకోర్టు, సుప్రీంకోర్టు చట్టాలు తెలిసినవాడిని. ఈయనుంటే ఇది ఎప్పటికీ డేంజర్ అని చెప్పి నన్ను పక్కకు తొలగించేస్తే 5 నిమిషాల్లో ఇలానే ఏదో ఒకటి చేసేవచ్చని దురుద్దేశంతో
చెప్తున్నారే కానీ సదుద్దేశంతో చెప్తాంలా. ఇది ఆశ్రమ మేనేజర్ అమర్నాథ్ రెడ్డి గారు ఇస్తున్న వివరణ. ఆశ్రమ వ్యవహారాలు చక్కగానే జరుగుతున్నాయని ఉద్దేశపూర్వకంగా కొందరు పాత ఇక్కడ చేస్తున్న శిష్యులు కానీ కొంతమంది కావాలని ఒక కుట్రపూరితంగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ అరుణ్తో వర్మ 9+ న్యూస్, ఏర్పేడు వ్యాసాశ్రమం.